జై బీసీ, జై జై బీసీ. బీసీ ఉద్యమాలు ఇప్పుడు ఉరకలెత్తుతున్నాయి, పరుగులు పెడుతూ ఉన్నాయి. ఎవరో ఒక నాయకుడు పిలుపునిస్తేనో, ఎవరో ఒక పొలిటికల్ పార్టీ ఎజెండాలో బీసీ ఉద్యమాలు ఇప్పుడు లేవు. ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్యు వరకు అందరూ బీసీ ఉద్యమాలతో మమేకమయ్యే సమయం వచ్చింది మిత్రులారా. బీసీలు కోరేది చాలా చిన్న కోరికలు. బీసీలు తమకు రాజకీయ రిజర్వేషన్లు కావాలని పోరాడడం లేదు. చట్టసభల్లో తమ వాటా కోసం కూడా కాదు, నామినేటెడ్ పోస్టుల కోసమో లేకుంటే మంత్రివర్గంలో స్థానం కోసం కూడా కాదు. బీసీలు పోరాడుతున్నది మేము ఎంతమందిమో మాకంత వాటా కావాలంటున్నారు. మరి మేము ఎంతమందిమి? బీసీలుగా మేము ఎంతమందిమి? ఇవాళ స్థానిక సంస్థల్లో బీసీ కోటా గత 10 ఏళ్ళుగా 24% తగ్గిపోయింది. 10 ఏళ్ళ కిందట కోర్టు ఏమంటున్నది అంటే, మీకు ఏ ప్రాతిపదికన బీసీలకు కోటా అమలు చేయాలి స్థానిక సంస్థల్లో అంటున్నది. మేమేమంటున్నామంటే, మేము ఎంతమందిమో లెక్కించండి అంటున్నాం. మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. ప్రపంచంలో అత్యంత తక్కువ, అంటే చాలా చిన్న కోరిక ఇది. ప్రపంచ ఉద్యమాల్లో, భారతదేశ ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమాల్లో చాలా చిన్న కోరిక బీసీల జనగణన. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది, బీసీల కుల జనగణన చేసి 42% స్థానిక సంస్థల్లో కోటా విధిస్తామని చెప్పేసి. చాలా చిన్న కోరిక. 100 మంది ఉంటే తలా ₹1 పంచుకుంటే, 100 మంది ఉంటే ₹100 ఉంటే పంచుకుంటే తలా ₹1 వస్తుంది. మరి ఎంతమందిమో తెలియనప్పుడు ఎంత పంచుకోవాలి, ఎంత కోటా వస్తుంది, మేము ఎంతమందివి? ఈ ఆవేదనలోంచి, ఈ ఆర్తిలోంచి, ఈ బాధలోంచి, ఈ సంఘర్షణలోంచి ఇప్పుడు బీసీ ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. అసలు ఎంత దుర్మార్గము, ఎంత కుట్రపూరితమైన వివక్ష అంటే, భారతదేశం మొత్తంలో అన్ని పొలిటికల్ పార్టీలు కూడా బీసీలకి జనగణన చేయడానికి గజ వణుకుతున్నాయి. బీసీ సెన్సస్ చేయడానికి వణుకుతున్నాయి. బీసీలు ఎంతమందో తెలిసిపోతే వాళ్లకు ఎంత వాటా ఇవ్వాలో ఒక డిక్లరేషన్ వస్తుంది. కాబట్టి బీసీలు ఎంతమందో అని చెప్పే ప్రక్రియనే ప్రారంభించట్లేదు. సింపుల్గా కదా, ఎంతమంది ఉంటే అంత వాటా ఇవ్వాల్సి వస్తుంది. అసలు ఎంతమందిమో లెక్కించకుండా అయిపోద్ది అనుకుంటున్నారు ప్రభుత్వాలు. కానీ ఆ రోజులు పోయినాయి. మేము ఎంతమందిమో మాకు లెక్కించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీస్తాం. స్థానిక సంస్థల్లో 24%, 32%, 100కు 60% ఉన్న బీసీలు బిచ్చమెత్తుకోవాలనా? మా కులగణన చేయండి, జనగణన చేయండి, మా కోటా విధించాలని. మా ఓట్లు మీకు అవసరం లేదా? మా ఓట్లతో గద్దెనెక్కిన గడీల దొరల ప్రభువులు మిమ్మల్ని మేము బిచ్చమెత్తుకోవాలన్నా బీసీ జనగణన చేయమని? అది మీ బాధ్యత కాదా? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైన బీసీల కోసము స్పందించని ప్రభుత్వాలు కూడా ఒక ప్రభుత్వాలేనా? మేము నామినేటెడ్ పోస్టులు అడుగుతున్నామా? మంత్రివర్గంలో స్థానాలు అడుగుతున్నామా? రాజకీయ రిజర్వేషన్లు, పొలిటికల్ రిజర్వేషన్లు అడుగుతున్నామా? అయ్యా, మేము ఎంతమందిమో లెక్కించండి అంటున్నాం. సుదీర్ఘ పోరాటం. మేము ఎంతమందిమో లెక్కిస్తే మా వాటా ఏదో మేము డిక్లరేషన్ చేసుకుంటాం. ఎంతమందిమో లెక్కించకుండా ఇవాళ చేస్తారు. మరి ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకుంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 10% కోటా విధించిళ్ళు. వాళ్ళు తిప్పి కొడితే 3% కూడా లేరు, 3 నుంచి 4% లేరు. మరి వాళ్ళకి ఏ ప్రాతిపదికన 10% కోటా విధించిళ్ళు? అన్ని పార్టీలు అగ్రవర్ణ పార్టీలే కాబట్టి అన్ని పార్టీలు బీసీలను దొక్కాలే. బీసీలు ఉసిరిగాయ మూటలు అనుకుంటారు. బీసీలు ఉసిరిగాయ మూటలు కాదు, ఉద్యమ సిరి ఊటలు. ఇదివరకు లెక్క బీసీ ఉద్యమాలు లేవు. హైదరాబాద్ నుండి ఏదో నాయకుడో, లేకుంటే వరంగల్ నుండో, కరీంనగర్ నుండో ఏవో నాయకుడు పిలుపునిస్తే 4 ఫ్లెక్సీలు పెట్టుకొని జై బీసీ అని దులుపుకోయే పరిస్థితి లేదు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిల్లో కూడా ఇలా బీసీ ఉద్యమం ఉరకలెత్తుతుంది. మేము అనుకుంటున్నాం మాకు అన్యాయం జరుగుతుంది, మా వాటా మాకు లేదు. ₹100 అభివృద్ధి సంక్షేమ ఫలాల్లో మాకు రావాల్సిన వాటా 60. అంటే ₹100 ₹60 మాకు రావాలి. రూపాయి కూడా వస్తలేదు. ₹1 కంటే ఘోరం బీసీ అభివృద్ధి సంక్షేమ ఫలాలలో. ఇవన్నిటి కారణం ఏంటిది అంటే
బీసీల జనగణన చేస్తే వీళ్ళు ఊకోరు. మేము ఇంతమంది ఉన్నాం కాబట్టి మాకు ఇంత వాటా కావాలని అడుగుతారు. కాబట్టి దాన్ని బీసీ జనగణన చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని పొలిటికల్ పార్టీలు కూడా తప్పుకుంటున్నాయి. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు మార్క్సిస్టులు అయితే వాళ్ళకి సోయలేదు, ఇంకా వాళ్ళకు బీసీ అనే ఎజెండాని ఇంకా గుర్తించట్లేదు. బీసీలు ఉండాలి, వాళ్ళకు సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక చైతన్యం ఉంటుంది, చరిత్ర ఉంటుంది. బీసీ సప్లాన్ లాంటి పథకాలు పెట్టేసి వాళ్ళను మరింత అభివృద్ధి చేయాలని చెప్పేసి కమ్యూనిస్టులకు ఇంకా సోయి రావట్లే. సో ఖచ్చితంగా కామారెడ్డి డిక్లరేషన్ను 42% వాటా స్థానిక సంస్థల్లో వచ్చిన తర్వాతనే, డిక్లేర్ అయిన తర్వాతనే, బీసీ జనగణన తెలంగాణలో జరిగిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోవాలి. ప్రతిసారి వచ్చిన ప్రతి పార్టీ ప్రతి నాయకుడు బీసీలను మోసం చేస్తామంటే మాత్రం కుదరదు. జై బీసీ.